తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శివారులో ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ పగడాల మృతదేహం మంగళవారం రాజమండ్రి దీవాన్ చెరువు కొంతమూరు హైవేపై 4వ బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన కనిపించింది. తొలుత ఇది బైక్ ప్రమాదంగా భావించినప్పటికీ ఆయన శరీరంపై ఉన్న గాయాలను చూసిన స్నేహితులు, బంధువులు, అనుచరులు ఇది అనుమానాస్పద మృతిగా పేర్కొంటున్నారు. హైదరాబాద్లో పాస్టర్గా పనిచేస్తున్న ప్రవీణ్ పగడాలకు రాజమండ్రిలో ఎలాంటి కార్యక్రమాలు లేనప్పటికీ ఆయన ఇక్కడికి వచ్చి బైక్పై తిరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. కొంతమూరు హైవే పక్కన ఆయన మృతదేహం కనిపించడంతో పాటు ఒంటిపై బలమైన గాయాలు ఉండటంతో ఆయన మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఇతర పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి సినీ నటుడు రాజా కూడా సంతాపం తెలిపారు. ప్రధానంగా 3 ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్నాయి. హైదరాబాద్లో నివసించే ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వచ్చారు? ఆయన్ను ఇక్కడికి ఎవరు పిలిపించారు? ఒకవేళ ఆయన స్వయంగా వచ్చినా బైక్పై ఆ నిర్మానుష్యమైన కట్ట మీదకు ఎందుకు వెళ్లారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రవీణ్ పగడాల అనుచరులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి ఆందోళన చేపట్టారు. ఆయనది హత్యేనని వారు గట్టిగా నమ్ముతున్నారు. ముఖంపై తీవ్రమైన గాయాలు, ఏదో బలమైన రాడ్డుతో కొట్టినట్లుగా చితికిపోయి ఉండటాన్ని వారు అనుమానాస్పదంగా చూస్తున్నారు. వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వారు ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. మరోవైపు నెల రోజుల క్రితమే తన ప్రాణాలకు హాని ఉందని ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవ సమాజాన్ని భయంభ్రాంతులకు గురి చేయాలని, ఇలా పాస్టర్ను హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఈ ఘటనపై మహాసేన రాజేష్ కూడా స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. పోలీసులు ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్కి ఉన్న వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అసలు ఆయన రాజమండ్రి ఎందుకు వచ్చారు, ఎవరు చంపి ఉంటారనే కోణంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాజమండ్రిలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నప్పటికీ ఆయన మృతి వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది తేలాల్సి ఉంది. ఈ ఘటన క్రైస్తవ సంఘాలలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. త్వరలోనే ఈ మిస్టరీ వీడుతోందని అందరూ ఆశిస్తున్నారు.